వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు కల్లూరు మున్సిపాలిటీకి వచ్చాము. ఇక్కడ మరి 5వ వార్డుకు సంబంధించినటువంటి మరి అజ్మీర్ చింతామణి గారు, అదే విధంగా మరి మీ పేరేంటి జమలయ్య గారు, ఇద్దరు దంపతులు కూడా కలుస్తాకు వచ్చినాం. వాళ్ళ మాటలలోనే తెలుసుకుందాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 116 మరి మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఈ ఎలక్షన్ జరుగుతున్న కారణంగా టికెట్లు కన్ఫర్మ్ అయినాయి. అలాగే బీ ఫారం కూడా పొందినారు. ఇప్పుడు ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? చింతామణి గారు. నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు? చింతామణి గారు. ఎన్నో వార్డు అమ్మా? 5వ వార్డు. కల్లూరు 5వ వార్డు నిలబడుతున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పక్కన చూసుకోండి. చెప్పండి సార్, మీకు ఒక పార్టీ టికెట్ వచ్చింది కదా, ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, మీ వార్డుకు ప్రజల్లో నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది మీ మీద చెప్పగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మాజీ శాసనసభ్యులు సంట్రా వెంకటవీర గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా మీద నా యొక్క శ్రమపడే కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా మాజీ శాసనసభ్యులు సత్తుపల్లి సంట్రా వెంకటవీర గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా మీద నమ్మకం ఉంచి ఈ జనరల్ మహిళా సీట్కి నాకు కేటాయించడం అనేది గొప్ప విషయంగా భావించి ఆయన యొక్క నమ్మకాన్ని నేను ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా కష్టపడి విజయం సాధిస్తానని, అది నా యొక్క విజయాన్ని దాదాపుగా నేను ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉన్నాను. సార్ ఫాలోవర్గా, ఎమ్మెల్యే గారి ఫాలోవర్గానే ఉన్నాను. మా మిస్సెస్ గారు కూడా మేజర్ గ్రామ పంచాయతీ అప్పుడు 17వ వార్డు మెంబర్గా కూడా గెలవడం జరిగింది. ఆ యొక్క ప్రజాసేవలోనే మేము కొనసాగుతూ ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటూ ప్రజలతోనే మేము ఉంటున్నాం కాబట్టి ప్రజలు మాకు ఆశించి గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రజలతో ఉన్నాం కాబట్టి ఇలాంటి సీసీ రోడ్లు. చెప్పండి సార్, మీరు మున్సిపాలిటీకి మరి 5వ వార్డు గెలిచిన తర్వాత మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డు తరఫున చేయబోతున్నారు? గెలిచిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే బోడిమెల్లలో మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా లేదు. మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రైనేజ్ కోసం ఇక్కడే మా ఇంటి ముందు 95 లక్షలు పెట్టి డ్రైనేజ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అది అనివార్య కారణం వల్ల, గవర్నమెంట్ మారటం వల్ల అది అట్నే ఆగిపోయింది. ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను నన్ను గెలిపిస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి ఆ సమస్య లేకుండా గ్రామ ప్రజలకు ఆ సేవలు అందిస్తానని కూడా నేను హామీ ఇస్తున్నానండి. అంతేకాకుండా సీసీ రోడ్లు కూడా మా ఎమ్మెల్యే గారి టైంలో 15 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో జరిగింది. అవి కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, చిన్నవి, అవి కూడా పూర్తి చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. కరెక్ట్ అండి. మరి మీరు అధికారంలో లేరు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు, మరి అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టున్నారు. ఏ విధంగా మీ వ్యూహం ఏమిటి? మనకి అధికారం ఉన్నా లేకపోయినా సెంట్రల్ ఫండ్స్ నుంచి వచ్చే నిధులు, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అవి డైరెక్ట్గా మనకి ఒక చైర్మన్ పర్సన్ వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి మేము తీర్మానాలు, ఈ కౌన్సిలర్ల యొక్క తీర్మానాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మా యొక్క ఈ వార్డుకు సంబంధించిన వాటా అంటే మాకు రావాల్సిన నిధులను మేము కేటాయించుకొని అభివృద్ధి చేస్తాం. అది ఎందుకంటే గవర్నమెంట్ లేనంత మాత్రాన వచ్చే సెంట్రల్ నిధులను ఆపటం ఎవరి వల్ల కాదు, స్టేట్కు సంబంధించిన నిధులను ఆపటం వల్ల ఎందుకంటే డైరెక్ట్గా యొక్క మున్సిపాలిటీ ఖాతాలో పడతాయి కాబట్టి దీన్ని అడ్డుకునే అధికారం మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ప్లానింగ్ కమిషన్ ద్వారా మనకి వచ్చే నిధులు కాబట్టి వాటి వల్ల అభివృద్ధిని మనం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీకి కేటాయించారని తెలిసింది. మరి మీరు ఎస్టీ సంబంధించిన వారే, మరి ఏమన్నా చైర్మన్ పదవికి మీరు పోటీలో ఉన్నారని అనిపిస్తుందా మీకు? పార్టీ అధిష్టానం మా మాజీ శాసనసభ్యులు సంట్రా వెంకటవీర గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆయన యొక్క పార్టీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. మా వ్యక్తిగతం అనేది ఏముండదు దీంట్లో. పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయడమే మా కార్యకర్తల యొక్క నిబద్ధత కాబట్టి మేము సారు మాటని ఎలాంటి నేనే చైర్మన్ నేనే అనే మాట రాదండి. సారు ఎవరికి ఇస్తే వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. అది సారి అధిష్టానం యొక్క నిర్ణయాన్ని బట్టే మేము కట్టుబడి ఉంటామండి. మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వానికి కూడగడుతుంది, అధికారులు వస్తుందని భావిస్తున్నారా? తప్పకుండా వస్తుందండి. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా కూడా మా బోడిమెల్లలో ఎక్కడో స్టేట్ లెవెల్లో చూసే పని లేదని మా గ్రామంలో, మా పంచాయతీలో ఉన్న మా గ్రామంలో ఏ ఒక్క పని కూడా, ఒక్క సీసీ రోడ్డు కానీ, మేము ఈ గ్రావెల్ రోడ్డును కూడా
దాన్ని బీటీ రోడ్డుకు చేయడానికి సార్ ఆ రోజు 5,40,00,000తో శాంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ గవర్నమెంట్ మాట ద్వారా డబ్బులు లేవని, అది లేదని మొత్తం కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. కానీ ఇంకా 2.5 సంవత్సరాలు పోయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు గెలవటం ఖాయం, పైన బీఆర్ఎస్ పార్టీ రావటం ఖాయం. ఆ పనులు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయటం, మా సార్ సహకారంతో మేము పూర్తి స్థాయిలో ఆ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ మొత్తాన్ని కూడా మేము తీర్చిదిద్దే బాధ్యత సార్ మీద ఉంది, తర్వాత మా మీద ఉంది. కాబట్టి మేము చేయాల్సింది కంపల్సరీగా మా గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో తిరుగులేదండి. ఇక్కడున్న నాయకత్వం కూడా ఏదో వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం అయితే ఏమీ చేయట్లేదండి. వాళ్ళు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ వ్యవహారాలు చూసుకోవడం తప్ప ప్రజలను పట్టించుకునే లేదు. ఇప్పటికి కూడా అసలు జనాల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం ఏంటి, ఇంత వ్యస్తగా మారటం ఏంటి, 3 మంత్రులు ఉన్నారనే వ్యవస్థ కూడా బాగా లోతుకు పోయి ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాడ్ నేమ్ బాగా వచ్చింది. ఇప్పుడు జరిగితే ఎలక్షన్లు ప్రజెంట్కి జరిగితే మా శాసనసభ్యులు సండ్రాలు 50,000 మెజార్టీతో గెలుస్తారండి. గవర్నమెంట్ అనేది రాకపోవడం జరగనివ్వరు. అది బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని పనులు శరవేగంగా జరుగుతాయి. ఆగిన పనులు కూడా శరవేగంగా జరుగుతాయి. చెప్పండి సార్, మీరు ఇంతగా చక్కగా మాట్లాడుతున్నారు, మీరు ఏం చదువుకున్నారు, అదేవిధంగా మరి కౌన్సిలర్కి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి చెప్పగలుగుతారా? కాకతీయ యూనివర్సిటీ ద్వారా ఎంఏ చేశానండి. 2001లో నాకు కంప్లీట్ అయింది, చదువుకున్నాను. అంతేకాకుండా ఈ కౌన్సిలర్గా నేను పోటీ చేయడానికి కారణం ఏంటంటే 25 సంవత్సరాల నుంచి నేను జనాల్లోనే ఉన్నాను. వార్డు మెంబర్గా సేవలు అందించాను. అభివృద్ధి పదంలో కూడా బోడిమేలలో చేయటానికి కూడా నేను పోటీ చేయడానికి కారణం ఏంటంటే నేను ప్రజలతోనే 25 సంవత్సరాల నుంచి రాజకీయ చదువు అయిన తర్వాత కూడా రాజకీయాల్లోనే వచ్చాను. రావడంతోనే గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గెలవడం జరిగింది మా మిస్సెస్. అదే సేవలో కొనసాగుతూ కూడా ఎమ్మెల్యే గారికి అందుబాటులో ఉంటూ, ఎమ్మెల్యే గారి వెనకాల తిరుగుతూ, ఈ గ్రామానికి సంబంధించి అన్ని పనుల్లో, అభివృద్ధి పనుల్లో తోడ్పాటుతూ ఉంటూ ప్రజలతోనే మమేకం ఉన్నా కానీ తప్ప ప్రజలను దాటి ఏ రోజు కూడా పోవడం కానీ, ప్రజలతో ఏది లెక్క చేయకుండా మాట్లాడటం కానీ, ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలంటే ఆ స్వభావం అనేది ప్రజలకు బాగా తెలుసు. మెత్తటి మనిషిగా, చదువుకున్న వ్యక్తిగా, అభివృద్ధి పదంలో నడిపిస్తారనే వాళ్ళకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకపోవడం అనేది నాకు చాలా ప్లస్ పాయింట్. అది ఎందుకంటే నా వ్యక్తిగతం వాళ్ళకి తెలుసు. ఈ జనాలకి 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కాబట్టి సుదీర్ఘకాలమే, తక్కువ కాలమే కాదు. అదే పదవులు చేశాను, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కూడా చేశాను. అలాంటి సేవలు అందించిన వ్యక్తి నేను కాబట్టి నేను గెలుస్తాననే నమ్మకంతో కూడా నాకు హైకమాండ్ కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ధైర్యంతోనే ప్రజలతో మమేకమే ఉన్నాను కాబట్టి కౌన్సిలర్గా ఇంకా సేవలు అందించాలి. అవకాశం వస్తే నాకు అధిష్టానం అవకాశం వస్తే చైర్మన్ అయినా కూడా ఇంకా పెద్ద స్థాయిలో, మండల స్థాయిలో కూడా నేను, అంటే మున్సిపాలిటీ పరిధిలో కూడా నేను సేవలు అందించాలనే కృతజ్ఞతా భావంతో చదువుకున్న వ్యక్తిగా నేను అన్ని చేస్తాననే నమ్మకంతో నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగిందండి. ఈ కల్లూరు మున్సిపాలిటీలో 5వ వార్డు తరపున మన అజ్మీర్ చింతామణి గారు, అదేవిధంగా జమలయ్య గారు ఏమని అభ్యర్థిస్తున్నారంటే, మరి నేను ఎస్టీ క్యాండిడేట్ అయినా ఈ జనరల్ సీటులో నా మీద నమ్మకం ఉంచారు హైకమాండ్, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి గెలిచి వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఇస్తాను, అదే గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, నేను చదువుకున్నాను, ఎంఏ బీడీ చేశాను, నా యొక్క జ్ఞానాన్ని ఒక మన వార్డుకి మరి ఉపయోగిస్తాను అని అంటున్నారు. ఆయన గెలుస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. మన ఎంఎస్ టీవీ తరఫున ఆయనకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట.